ఆల్రెడీ వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి అందుకోసమే అట్టర్ ఫ్లాప్ అని చెప్తున్నాను. బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్, బిగ్ బాస్ 9 ఇంకా డిజాస్టర్ అవుతుంది. ఎందుకంటే చెయ్యాలా మంచి రోజు వాళ్ళు అన్ని కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు చేసుకోవాలా అని ఏమో మనకి. సరే, ఉన్న దాంట్లో బెటర్గా ఆడుతున్నారు అంటే ఎవరు అనిపిస్తుంది మీకు? నబీల్ అయితే బాగా ఆడుతున్నాడు. ఇంకా విష్ణుప్రియ ఒక ఆమె అయితే బాగా ఆడుతున్నాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఆడాలి, ఎలా బతకాలి, ఎలా తెలుసుకొని ఇంత పైకి వచ్చారు కాబట్టి బాగా ఆడుతున్నారు. బిగ్ బాస్ 8లో మెయిన్గా కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టుగా నడుస్తుంది. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఏం లేదు, కన్నడ తెలుగు అంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు కొంచెం అనిపిస్తుంది అంటున్నారు. ఏం లేదు కానీ ఎవరిది వాళ్ళే. కానీ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ 8, 9లో అయినా కొంచెం మంచి వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మస్తు మంది ఉన్నారు. బిగ్ బాస్లో మీరు సినిమా చేసే వాళ్ళని తీసుకోలేదు, రాసి అయితే ఎక్కడ లేదు. మంచి వాళ్ళని తీసుకోవచ్చు. మీకు ఛాన్సెస్తో వెళ్తారా మాస్టర్? నాకు ఛాన్స్ అంటే చూస్తా, అంటే నాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే కంపల్సరీ. ఎందుకంటే నా రెమ్యునరేషన్ మంత్లీ 4 lakhs సంపాదిస్తాను. 4.5 మినిమం అట్లా ఉంటుంది. మంచిగా వస్తే తీసుకుంటాను. ఎందుకంటే బిగ్ బాస్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పేరు, దాంట్లో పోతే ఉందని పోతుంది. అవునా కదా? సో ఫైనల్గా బిగ్ బాస్ విన్నర్ ఎవరెవరని మీరు కోరుకుంటున్నారు? నాకు నవీల్ కానీ లేక విష్ణుప్రియగా వీళ్ళిద్దరిట్లో కొట్లాడతారు. నాకు 2 ఓట్లు ఉంటే చెరొకటి వేస్తాను. ఒకటే ఉంటుంది కాబట్టి అది ఎవరికి వేస్తారో తెలియదు, ఆ టైంలో వేసేస్తాను. థ్యాంక్ యూ.